తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ పవన్ కళ్యాణ్తో తన ఫస్ట్ సినిమా. ఇంతకు ఎవరా హీరోయిన్ అంటే ఆమె ఒకప్పుడు టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్. సుమారు 25 ఏళ్ల క్రితం హీరోయిన్గా టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాతో. ఇంకేముంది, మొదటి సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ క్యూటీ అందాన్ని చూసి కుర్రకారు ఊగిపోయారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడంతో ఈ అందాల తార మరిన్ని మూవీస్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు. పవన్ సినిమా తర్వాత కేవలం ఒక్క తెలుగు మూవీతోనే సరిపెట్టుకుంది. ఆ తరువాత ఊసే లేకుండా పోయింది. మళ్ళీ ఇప్పుడు ఇలా తిరుమల శ్రీవారి కొండపై ప్రత్యక్షమైంది. ఆమెను చూసిన భక్తులు మొదట గుర్తుపట్టలేదు. కానీ తర్వాత ఆమె ఎవరో తెలుసుకొని ఆశ్చర్యపోయారు. అప్పటికి ఇప్పటికీ ఎంత మారిపోయిందిరా అంటూ ముక్కున వేలేసుకున్నారు. మరి ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? కష్టంగుందా? అయితే మీకో క్లూ. హే పిల్ల నీ పేరు లవ్లీ, జారిపోకే జాపల్లె తుల్లి, జాంపండులా ఉన్నావే బుల్లి. సాధారణంగా ఈ పాట వినగానే అందరికీ పవన్ కళ్యాణ్ గుర్తుకు వస్తారు. కానీ ఇదే పాటలోనే ఓ గ్లామరస్ హీరోయిన్ కనిపిస్తూ ఉంటుంది. మోడర్న్ డ్రెస్లో సన్ గ్లాస్తో కుర్రకారును కవ్విస్తుంటుంది. ఈ అందాల తార పేరు అతిథి గోవిత్రికర్. 1999 తమ్ముడు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముంబైకి చెందిన అతిథి దీని తరువాత మౌనమేళ నోయి అని మరో తెలుగు సినిమా చేసింది. అంతే, ఆ తరువాత పూర్తిగా బాలీవుడ్కే షిఫ్ట్ అయిపోయింది. 2021 వరకు పలు హిందీ, మరాఠీ సినిమాల్లో నటించింది. కానీ పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. కరోనా కాలంలోనూ ఓ 4-5 వెబ్ సిరీస్లోనూ మెప్పించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఎలాంటి సినిమాలు, సిరీస్లు లేవు. శుక్రవారం అతిథి గోవిత్రికర్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారుతున్నాయి. తమ్ముడు హీరోయిన్ ఇంతలా మారిపోయిందంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.